మిత్రులందరికీ శుభోదయం. ఈనాడు ముఖ్యాంశాలు చదివేది పెద్దోడు సృష్టి, చిన్నోడు వర్షిత్. మా మంచి మాస్టర్లు మళ్ళీ మీరే కావాలి. ఇది దేని గురించి అంటే, ఇప్పుడు గవర్నమెంట్ టీచర్స్ అయితే టీచింగ్ అయితే బాగా చేస్తారు కాబట్టి అక్కడనే పిల్లలైతే అక్కడనే ఉండమంటున్నారు. కానీ అయితే వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ అయితే వెళ్ళిపోతారు కదా, దాని గురించి అయితే ఇచ్చారు ఇక్కడ. ట్యాంపుపై కాల్పులు, చెవి పైభాగం నుంచి దూసుకెళ్లిన తుపాకీ తూట. ఇదైతే ట్రంప్, అమెరికాలో అయితే ట్రంప్ గారు అయితే ఒక మీటింగ్లో అయితే ఉంటే అక్కడైతే ఒక వ్యక్తి అయితే గన్ తీసుకొని అయితే షూట్ అయితే చేశారంట. అదైతే ఇక్కడ నుంచి అయితే వెళ్ళింది. ఎలక్షన్ క్యాంపెయిన్లో అయితే ఎక్కడికైతే వెళ్ళి మాట్లాడుతుంటే ఒక ఆయన అయితే గన్ తీసుకొని షూట్ అయితే చేశారు. అయితే ఫార్మర్ ప్రెసిడెంట్. Trump survives assassination bid at US poll campaign rally. Former US president shooted during an election program in Pennsylvania. FBI identifies 20 years old shooter. US Secret Service says he was shot down. One attendant at the rally killed and 2 other spectators injured in the incident. This is about someone. The 20 years old shooter has shooted Trump, the former US president. మరో మహానగరంగా మహేశ్వరం. ఇదైతే హైదరాబాద్ పక్కనైతే ఉంటుంది మహేశ్వరం. త్వరలో మరో డిఎస్సి 5,000కు పైగా పోస్టులుండే అవకాశం. ఇదైతే బట్టి విక్రమార్క గారు అయితే అంటున్నారు. జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్పై సుప్రీంకోర్టులో కేసీఆర్ పిటిషన్ నేడు సిజేఐ ధర్మాసనం విచారణ. ఇది దేని గురించి అంటే, ఇదైతే ఎల్ నరసింహారెడ్డిపై అయితే కేసీఆర్ గారు అయితే కేసు అయితే వేశారు కదా, పిటిషన్. దాని మీద అయితే ఈరోజు అయితే సిజిఐ ధర్మాసనం అయితే బెంచ్ దగ్గర అయితే ఇదైతే అప్పుడైతే రేవంత్ రెడ్డి గారు అయితే కరెంటు గురించి మొత్తం అయితే ఎంక్వైరీ అయితే ఏమన్నారు. దాని గురించి అయితే కేసీఆర్ గారు అయితే సుప్రీంకోర్టులో అయితే ఇట్లా పిటిషన్ అయితే వేశారు. దానికోసం అయితే ఇప్పుడు సిజేఐ ధర్మాసనం అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ఇప్పుడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డివై చంద్రచూడ్, ధనంజయ యశ్వంత్ చంద్రచూడ్ గారు అయితే ఇంకా 7 మెంబర్స్ జస్టిస్తో అయితే ఇట్లా అయితే చేపిస్తారు. దాన్నే ప్రధాన పిటిషన్ అని అయితే అంటారు, అంటే బెంచ్ అని అంటారు, ప్రధాన ధర్మాసనం అని అయితే అంటారు, లేదా విస్తృత ధర్మాసనం అని అయితే అంటారు. ఇలా అయితే చాలా టైప్స్ అయితే ఉన్నాయి ఇందులో కూడా. మోసాలు, ఎగవేతలు 2,289 కోట్లు. జిఎస్టి చెల్లింపులపై ఆడిట్ తనిఖీల్లో వెల్లడి. ఇప్పటికే 167 కోట్ల వసూళ్లు. అక్రమాలపై ఉక్కుపాదం మోపాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. ఇది జిఎస్టీ అంటే గుడ్స్ సర్వీస్ ట్యాక్స్. దీని మీద అయితే గవర్నమెంట్కి తెలియకుండా అయితే మనీ అయితే తీసుకుంటున్నారంట. కాళేశ్వరంపై విచారణకు హాజరవ్వండి. తెరుచుకున్న రత్న బండాగారం అంటే ట్రెజరీ. ఇది అయితే జగన్నాథ్ ఆలయం దగ్గర అయితే ఉంటుంది. ఆ లోపల అయితే ఇది బండాగారం అనేది, ట్రెజరీ అనేది అయితే తీశారు. ఇంకా ఆ టెంపుల్ కూడా అయితే డెవలప్ అయితే చేస్తారంట.
ఇది దేని గురించి అంటే ఇది రాజులకు అప్పుడైతే రాజుల పూరి జగన్నాథ్ ఆలయం దగ్గర అయితే అప్పుడు రాజులైతే ఉండేవారు. వాళ్ళు దోచుకున్న బంగారం మొత్తం అయితే అక్కడైతే దాచిపెట్టేవాళ్ళు. దానివల్ల అయితే వాళ్ళైతే చనిపోయినాకైతే ఇంకా అక్కడనే ఉన్నాయి. వాటిని అయితే ఇంకెవరు ఓపెన్ చేయలేదు. ఇప్పుడైతే నిన్నైతే ఓపెన్ అయితే చేశారు. మొత్తం పూజ అయితే చేసి ఇప్పుడు బింబిసార మూవీలో కూడా అయితే బింబిసార అయితే మొత్తం పెద్దగా అయితే మొత్తం బంగారం మొత్తం అయితే దాచిపెడతారు కాబట్టి ఇక్కడ కూడా అట్లనే దాచిపెట్టారు. అల్కారెస్ అదరహో వరుసగా రెండో వింబుల్డన్ కైవసం, జోకోవిచ్కు మళ్ళీ నిరాశే. దేని గురించి అంటే ఇప్పుడు లండన్ ఇదైతే లండన్లో జరిగే టెన్నిస్ గురించి. అందులో అయితే అల్కారెస్ గారైతే గెలిచారు, ఇంకా జోకోవిచ్ గారైతే ఓడిపోయారంట. అయితే రెండు సార్లు ఆడైతే గెలిచారు. CRPF constable killed 2 policemen injured in firing in Manipur's Jiribam. This is about Maoists. BRS against government, but its MLAs are backing Congress. This is told by Revant Reddy. Rahul and Revant insulting youth who gave them jobs. This is told by KTR. 3 days of asphyxiation at coal mine in Gujarat. మరో మహానగరంగా మహేశ్వరం, ట్రంప్ పై కాల్పులు, త్వరలో మరో డిఎస్సి. ఇవైతే ఫస్ట్ పేజ్లో వచ్చాయి, ఇక్కడ కూడా వచ్చాయి. డిఎస్సి వాయిదా వేయాలని నిరుద్యోగుల ధర్నా, తెరుచుకున్న రత్న బండాగారం, భార్య పిల్లలను హత్యమార్చి రోడ్డు ప్రమాదంగా ఏమార్చి. ఇదైతే ఒక వ్యక్తి అయితే భార్య పిల్లలను అయితే చంపేసి ఇంకా రోడ్డు ప్రమాదంలో చనిపోయారని అయితే చెప్పారంట. Devotees flock to Golconda Fort for vibrant Bonalu celebrations. NRI student raises 1.65 lakhs for orphanage. Digital tech can help avoid medical negligence cases. Heavy rains pummel parts of Hyderabad. KTR backs for policy to support golf workers. Now educational plus page. Double the opportunity. Make the break count. ఇప్పుడు ఎడిటోరియల్ పేజ్. అర్థవంతమైన చర్చలే ప్రజాస్వామ్యానికి బలిమి. భారత పార్లమెంటు సమావేశాలు ఈ నెల 22వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. కొంతకాలంగా చట్టసభల్లో ప్రజా సమస్యలు, చట్టాలపై అర్థవంతమైన చర్చలు జరగడం లేదు. అది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ప్రాతినిధ్య వ్యవస్థల్లో లోపాల పరిహారణపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఈ ఆర్టికల్ దేని గురించి అంటే ఇప్పుడు లోక్సభ ఎలక్షన్స్ అయితే అయిపోయాయి మనకి. ఇప్పుడైతే కొత్తగా అయితే స్టార్ట్ అయితే చేశారు. అందులో అయితే ఎక్కువ ప్రాబ్లమ్స్ గురించి కాకుండా అయితే ఇంకా వేరే అంటే వాళ్ళ గొడవ అయితే పడుతున్నారు. ఓన్లీ ప్రాబ్లమ్స్ తీర్చాలి కానీ అయితే వాళ్ళే గొడవ అయితే పడుతున్నారు. ఇదైతే ఈ నెల పార్లమెంట్ సమావేశాలు అయితే 22కి అయితే స్టార్ట్ అయితే అవ్వబోతున్నాయి. అంటే ఇదైతే కొన్ని రోజులుగా అయితే వాళ్ళైతే ఎక్కువ ప్రాబ్లమ్స్ గురించి కాకుండా ఇంకా వేరే విషయాలు అయితే గొడవ అయితే పడుతున్నారు. అపోజిషన్ ఇంకా వేరే పార్టీస్ అట్లా అయితే
దీని మీద అయితే చాలా ఎక్కువ ఇట్లా జరిగితే చాలా కష్టం అని అయితే చెప్తున్నారు. ఇంకొంచెం దృష్టి సారించి మంచిగా చేస్తే బాగుంటుంది అనేది చెప్తున్నారు. బలహీనులకు ప్రాతినిధ్యం అంటే బలహీనులు అంటే పూర్ పీపుల్స్ ఇంకా నిరుద్యోగులకైతే కొన్ని హెల్ప్ అయితే చేయాలి. కానీ అయితే ఇప్పుడు ఒక ప్లేస్ నుంచి అయితే ఎంపీగా అయితే వెళ్తారు కదా, అక్కడ ఉన్న పీపుల్సే ప్రాబ్లమ్స్ చేసి అందులో లోక్సభలో అయితే చెప్పాలి. కానీ అయితే అలా చెప్పకుండా అయితే వాళ్ళు అక్కడైతే గొడవ అయితే పడుతున్నారు. ఇదైతే ఇట్లా కాదని అయితే చెప్తున్నారు. తొలి లోక్సభ ఎన్నికల్లో ఇదైతే ఇంతకు ముందు ఎలక్షన్స్లో అయితే ఇట్లా అయితే జరిగేదే కాదు. అప్పుడైతే కొంచెం బాగానే నడిచేది. ఇప్పుడైతే కొంచెం డిఫరెంట్గా అయితే మారిపోయిందంట. ట్రింగ్ నాణ్యమైన సేవలు. భారత్లో టెలికాం వ్యవస్థలు ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నాయి. మార్కెట్లో పోటీని తట్టుకొని నిలబడటం కోసం రకరకాల మార్గాలను అనుసరిస్తున్నాయి. మరోవైపు వినియోగదారులకు కాల్ డ్రాప్ వంటి ఇబ్బందులు తప్పడం లేదు. రుసుములను హేతుబద్ధీకరించడం ద్వారా మరింత నాణ్యమైన సేవలను అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశం ఉంటుంది. ఇదైతే దేని గురించి అంటే టెలికాం గురించి అయితే ఇచ్చారు. అంటే ఇప్పుడైతే మనం ఫోన్ కొనుక్కుంటే అదైతే ఒకటిసారి అయితే మనీ కడతాము. ఇప్పుడు టెలికాం అయితే మనం రీఛార్జ్ అయితే చేసుకోవాలి. అంటే ఆ సిమ్ని అయితే రీఛార్జ్ అనేది చేసుకోవాలి. ఇది కూడా సేమ్ అట్లాగే. అదైతే చాలా ఈ టెలికాం వాళ్ళు అయితే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే పీపుల్స్ నుంచి అంటే కొన్ని హ్యాక్ అవుతున్నాయి కాబట్టి పీపుల్స్కి అయితే కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి. ఇంకా వర్షాలు పడడం వల్ల అది సిగ్నల్ అయితే రావడం లేదు. దానికోసం కూడా అయితే ఇంకా అయితే ఇప్పుడు రుసుములు అంటే మనీ హేతుబద్ధీకరించడం అంటే ఇప్పుడు మనీని అయితే కొంచెం యూస్ఫుల్గా అయితే చెయ్యాలి. ఇప్పుడు యూస్ఫుల్గా చేస్తే మనకైతే కొంచెం దాని ద్వారా అయితే కొన్ని మరింత నాణ్యమైన సేవలు అంటే ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేస్లో అయితే మనమైతే కనుక్కోవచ్చు. ఏదైనా అంటే డిఫరెంట్ టైప్స్ అంటే ఇప్పుడు కొత్త అయితే కనుక్కోవచ్చు. ఇంకా ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అయితే చేయొచ్చు. ఇదైతే ఈ ఆర్టికల్ అయితే ఇచ్చారు. అస్థిర ప్రభుత్వాలకు చిరునామా నేపాల్. హిమాలయ దేశం నేపాల్ కొత్త ప్రధానిగా కేపీ శర్మ ఓలీ నియమితులయ్యారు. నేడు ఆయన ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. సిద్ధాంతరీత్యా భిన్న ధృవాలుగా ఉండే నేపాలీ కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్, యునైటెడ్ మార్క్సిస్ట్ లెనినిస్టులు చేతులు కలపడంతో ఇంతవరకు ప్రధానిగా ఉన్న పుష్పకుమార్ దహల్ ప్రభుత్వాన్ని నడిపించేందుకు అవసరమైన మద్దతు కోల్పోయారు. అనంతరం బల పరీక్ష క్రమంలో ఆయన రాజీనామా చేశారు. ఇది దేని గురించి అంటే ఇప్పుడు నేపాల్లో కూడా అయితే ఎలక్షన్స్ అయితే అయ్యాయంట. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఆయన అయితే కేపీ శర్మ ఓలీ గారు అయితే కొత్తగా అయితే అపాయింట్ అయితే అయ్యారు. ఈరోజు అయితే ప్రమాణ స్వీకారం చేసే అవకాశం అయితే ఉందని అయితే అంటున్నారు. ఇదైతే అప్పట్లో నేపాల్ కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్, యునైటెడ్ లెనినిస్ట్ వాళ్ళైతే చేతులతో కలిపైతే అప్పుడున్న ప్రధాని ఎవరంటే పుష్పకుమార్
దాహల్ గారిని అయితే ఓడించారు. ఎట్లా అంటే సీట్స్ అయితే ఎక్కువ రానియలేదు. ఇంకా ఆ లోక్సభలో అయితే వాళ్ళకి ఆ పుష్ప కుమార్ వాళ్ళకైతే ఆయనకైతే తక్కువ సీట్స్ రావడంతో అయితే రాజీనామా అయితే చేశారు. దానికోసం అయితే ఇప్పుడు కేపీ శర్మ ఒలి గారు అయితే అపాయింట్ అయితే అయ్యారు. ఈరోజు అయితే ప్రమాణ స్వీకారం చేసే అవకాశం అయితే ఉందని అయితే అంటున్నారు. భిన్న ధృవాలుగా అంటే ఇప్పుడు సౌత్ పోల్ నార్త్ పోల్ అయితే ఉంటాయి కదా, అవి అయితే అస్సలు కలవవు. ఇప్పుడు ఈ 2 పార్టీస్ కూడా అయితే అస్సలు కలవవు అన్నమాట. కలవవు అంటే ఇప్పుడు నార్త్ పోల్ సౌత్ పోల్ అయితే దగ్గరికి రావు. ఆ 2 పార్టీస్ కూడా అయితే దగ్గరికి అయితే రావు. Which topics are India researchers publishing papers on? This is about how the India is developing. While India, like the rest of the world, focuses on coronavirus, deep learning, and photocatalysis, it also pays significant attention to nanotechnology. This is about how India is developing in the world. Treasury of Jagannatha Temple is in Puri, appointed after 46 years. This is about in Puri Jagannath Temple. They have taken so much treasure to another place. They are transporting that treasure because they want to develop that Puri Jagannath Temple. If there is so much treasure, on the time government will take that total money. ఏ వీధి చూసినా చెత్త కుప్పలే. ఇది అయితే ఏ వీధి అంటే ఈ గలీలోకి వెళ్ళిన చెత్త కుప్పలు అయితే ఉన్నాయంట. ఇప్పుడు బిజినెస్ పేజ్. సూచీలు ముందుకే. బడ్జెట్ ఆర్థిక ఫలితాలు కీలకం. ఐటీ షేర్లలో ర్యాలీ కొనసాగొచ్చు. విశ్లేషకుల అంచనాలు. బుధవారం మొహరం సెలవు. ఈ వారం 4 పబ్లిక్ ఇష్యూలు, ఒక ఎఫ్పిఓ. వెండి సానుకూలం. ఇంటి నుంచి పని ముగిసినట్లే. కోవిడ్ పూర్వ స్థితికి కార్యాలయాల్లో ఉద్యోగులు. టీసీఎస్. Two Indian nationals arrested in Italy for labor expoliation. After army forces officers die, death spouse is rightly entitled to pension. This is told by officials. Center cautions public of fake e-notice from government office. Nuptial celebrations continue for Anant Ambani, Radhika. Now money-wise page. Insurance of bank balance, some useful. Insurance of bank balance, some useful perspectives. This is about insurance. Understand information ratio. Union Bank of India. There are so many types of banks in India. ఇప్పుడు సినిమా పేజ్.
సైనికుడిగా మరో పీరియాడికల్ చిత్రంతో పుట్టినరోజు వేడుకతో సమస్యల్లో సరిగమల సవ్వడి. ఇవైతే సినిమా పేరుకి వచ్చిన వార్తలు. Now world news page. Trump shooting may derail Biden's bid to rally party base. This is about in the location of the shooter and this is about the Trump that someone shooted Trump. 20 years old boy has want to kill the Trump and he has shooted on his ear. So many are thinking Trump shooting may derail Biden. Means Biden have kept someone to shoot on Trump. Some people are thinking like that. And so much crowd is there in that place. European leaders condemn Trump assassination attempt. This is about some police snipers. Both police snipers also killed in this. Now sports page. Uruguay pips Canada on penalties. Takes third spot. This is about Uruguay has came to finals. Anahat and Sauria advanced to the fourth round. ఇప్పుడు వస్తున్నారు పేజ్. ఒలింపిక్స్లో తొలిసారి 50:50. ఇదైతే ఒలింపిక్స్లో అయితే ఫస్ట్ టైం అయితే 50:50 అయితే పెట్టారంట. ఒక యాపిల్లో 10 కోట్ల బ్యాక్టీరియా. ఇదైతే ఒక యాపిల్లో అయితే 10 crores బ్యాక్టీరియా అయితే ఉంటాయంట. GPS గొంతు ఆమెదే. ఇవైతే వసుంధర పేజ్ వచ్చిన వార్తలు. Now again sports page. Magical Alcaraz leaves Dizikova dumbfounded. This is about in yesterday tennis match. Alcaraz has won. Patton and Heliovaras fairy tale from cruising numbers to winning tiebreakers. Samson and Mukesh help men in blue sign of with a win and a 4-1 score line. రేవంత్ అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. ఇదైతే కేటీఆర్ గారు అయితే అంటున్నారు. ఆదిలాబాద్లో భాజపా శ్రేణులపై లాఠీ చార్జ్. Now again sports page. My target is to change the color of the medal in Paris. This is told by Nishan Dev, the boxing champion. 8 is the champion. China's diving team looks for perfection at games. Minu Mani to lead India in Australia tour. Dominant Pogacar extends lead in Tour de France. BCCI releases 1 crore for Gaikwad's treatment. Veteran trainer SK
passes away. Santissimo class the Mayor's Trophy. Vizag Warriors wins Visakhapatnam. Vizag Warriors emerged champion in the Andhra Pradesh Premier League T20 Cricket Championship. This is about yesterday Vizag versus Andhra Premier. Vizag versus Andhra. ఇప్పుడు స్పోర్ట్స్ వీక్ ఛాంపియన్ చివరిది మనదే. 5వ T20లోనూ భారత్ ఘన విజయం. జింబాబ్వేతో సిరీస్ 4-1తో కైవసం. మెరిసిన ముఖేష్ దుబే, సంజు. ఇదైతే T20లో అయితే ఇండియా అయితే మళ్ళీ గెలిచింది. కుర్రాడే మళ్ళీ కొట్టాడు. అల్కారస్ దే వింబుల్డన్. జోకోవిచ్కు తప్పని ఓటమి. ఇదైతే వింబుల్డన్లో అయితే వింబుల్డన్ అంటే లండన్లో జరిగే టెన్నిస్లో అయితే అల్కారస్ గారు అయితే గెలిచారు. జోకోవిచ్ గారు అయితే రన్నర్గా అయితే ప్రకటించారు. ఉరుగ్వేకు 3వ స్థానం. ఏదైతే యూరో ఫుట్బాల్ కప్లో అయితే 3 days of asphyxiation at illegal coal mine in Gujarat. This is about 3 have died because asphyxiation gas in Gujarat. Declaration of details on blood packets to be made mandatory. BSI documents the flora along one of the oldest trade routes of South Asia. BSI means Botanical Survey of India. ఈ చిన్నోళ్ళు ఆ పెద్దోళ్ళు. ఇదైతే ప్యారిస్ ఒలింపిక్స్లో అయితే చిన్నపిల్లలు ఇంకా పెద్దవాళ్ళు అయితే ఆడుతున్నారంట. ఇది అయితే ప్యారిస్ ఒలింపిక్స్లో అయితే ఒకప్పుడు అయితే చిన్న వాళ్ళుగా ఆడి ఇప్పుడైతే పెద్దవాళ్ళుగా ఆడుతున్నారు వచ్చి. పేర్లు అయితే జంక్, ఇంకా దీనిది దేసింగ్, జంక్. అయితే ఫస్ట్ లో అయితే జంగ్ అని చెప్పాం కదా, ఆమె అయితే చిన్న పాపగా ఉన్నప్పుడు ఆడింది ప్యారిస్ ఒలింపిక్స్ లో. ఆ తర్వాత పెద్ద అయిన తర్వాత కూడా ఆడింది. గోగోయ్ reappointed Congress deputy leader in Lok Sabha. Overconfidence denied BJP a better result in LS polls in UP. Aditya. This is told by Aditya Anand. భద్రత లోపం, బట్టబయలు. ఇదైతే ట్రంప్ గురించి అయితే ఇచ్చారు ఇక్కడ. ఏళ్ళుగా అవే తుపాకీ గర్జనలు. అమెరికాలో 150 సంవత్సరాలుగా అధ్యక్షులపై కొనసాగుతున్న హత్య యత్నాలు. ఇవైతే 150 years నుంచి అయితే ఎవరైతే ప్రెసిడెంట్గా అక్కడైతే ఉంటే వాళ్ళ మీద అయితే షూటింగ్స్ అయితే వరుసగా అయితే జరుగుతున్నాయంట. ఇప్పుడు ట్రంప్ గారికి అయితే జరిగింది. అప్పట్లో అయితే ఇంకా చాలా మంది అయితే జరిగిందంట. 8 members కి అయితే జరిగింది ట్రంప్ గారి కన్నా ముందు. ఇక ఏకపక్ష మేనా. ఇదైతే ఏకపక్షం అంటే ట్రంప్ గారు అయితే వన్ సైడే ఉంటారా లేదా అని అయితే అడుగుతున్నారు. నేపాల్ నూతన ప్రధానిగా కేపీ శర్మ ఓలీ నేడు ప్రమాణం. అయితే నేపాల్ ప్రైమ్ మినిస్టర్గా అయితే కేపీ శర్మ ఓలీ గారు అయితే
అపాయింట్ అయితే అయ్యారు. ఈనాడు ముఖ్యాంశాలు ఇంతటి వరకే. సో హిందూ న్యూస్ పేపర్ రేపటి ముఖ్యాంశాలతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.